హలో అండి. విషయం మధురంకి స్వాగతం. ఈరోజు భోజరాజు కథలలో 3 మంచి కథలు చెప్పుకుందాం. శంకర్షణ అనే కవి కడు పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. అతని భార్య గొప్ప గుణవతి. ఒకసారి ఆ పండితుడు భార్యతో, నేను వెళ్ళి భోజరాజును కలిసి వస్తాను, అతడు తప్పకుండా సహాయం చేస్తాడు. నేను రాజును ఒక ఆవు కానీ గేదె కానీ ఇవ్వమని అడుగుతాను. దాంతో పిల్లలు కడుపు నిండడానికి పాలైనా ఉంటుంది, మనం కాస్త మజ్జిగ తాగి జీవించవచ్చు. కానీ రాజు వద్దకు ఒంటరిగా వెళ్ళడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు భార్యతో. భార్య ఒక వెలగపండు ఇచ్చి భర్తను భోజరాజు వద్దకు పంపిస్తుంది. అలా ఆ పండితుడు దారా నగరానికి బయలుదేరుతాడు. రాజు ఆస్థానంలో అడుగుపెట్టిన ఆ పండితుడికి ఒక్కసారిగా అంతమంది కవులను, ఆ వైభోగాన్ని చూసి కంగారు పడిపోతాడు. ఇతడు మొదటిసారి ఆస్థానంలో అడుగు పెడుతున్నట్టు భోజరాజుకు తెలిసిపోయింది. పండితుణ్ణి ఉద్దేశించి, చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతాడు భోజరాజు. కైలాసం నుంచి ప్రభు అని బదులిచ్చాడు ఆ పండితుడు. దానికి రాజు, శివుడు సౌఖ్యంగా ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు ఆ పండితుడు, శివుడు మరణించాడు ప్రభు అని అంటాడు. ఇది విన్న భోజరాజు, మృత్యువుకే మృత్యువైన పరమశివుడు మరణించడమేంటి అని అడుగుతాడు. నేను చెప్పేది కాస్త సావధానంగా వినండి ప్రభు, మీరు కూడా నాతో ఏకీభవిస్తారు అంటాడు పండితుడు. ప్రభు, శివుడి సగభాగం విష్ణువు ఆక్రమించాడు, మిగిలిన సగభాగం పార్వతి ఆక్రమించింది. ఇక శివుడి జటాజూటంలో ఉన్న గంగ కిందకు ప్రవహించి సముద్రంలో కలిసిపోయింది. తలపై ఉన్న చంద్రవంక ఆకాశాన్ని చేరుకుంది. శివుడి మెడలోని పాములు పాతాళంలోకి చేరుకున్నాయి. ఇకపోతే శివుడు ముల్లోకాలకు పాలకుడు, సర్వజ్ఞుడు. ఈ 2 వచ్చి మీ వద్దకు చేరింది. ఇక మిగిలింది భిక్షాటన, అది నన్ను చేరింది ప్రభు అని అన్నాడు. పండితుడి ఈ విశ్లేషణకు ఎంతగానో ఆనందించిన భోజరాజు ఏదైనా కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ కవి కాసేపు ఆలోచించి, ప్రభు, నేను పేదవాణ్ణి, నా కుటుంబానికి తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఉన్నాను, నాకు చిన్నపిల్లలు ఉన్నారు. మీరు ఒక పాలిచ్చే ఆవును కానీ గేదెను కానీ ఇప్పించారంటే నా పిల్లలకు తాగడానికి పాలైనా దొరుకుతుంది అని అడుగుతాడు. రాజు ఆజ్ఞతో మంత్రి సంబంధించిన ఉద్యోగికి ఒక గేదెను తెమ్మని ఆజ్ఞాపిస్తాడు. అతని వద్ద మంచి పాలిచ్చే గేదెలు ఉన్నాయి. కానీ ఆకతాయితనంతో కావాలనే ఒక ముసలి గేదెను తెచ్చి పండితుడికి ఇస్తాడు. గేదెని చూసిన పండితుడికి ఇది ముసలి గేదె అని, దీనివల్ల ఎటువంటి ప్రయోజనము లేదని అర్థమవుతుంది. పండితుడు వెంటనే ఆ గేదె చెవిలో ఏదో చెప్పి తరువాత ఆ గేదె నోరు వద్దకు వచ్చి తన చెవిని ఆనించి ఏదో వింటున్నట్టు నటిస్తాడు. ఇది చూసిన రాజు ఆశ్చర్యంతో, పండితోత్తమ, గేదె చెవిలో మీరేం చెప్పారు, అది మీకేం చెప్పింది అని అడుగుతాడు కుతూహలంగా. దానికా పండితుడు, ప్రభు, ఈ గేదెను నేను నువ్వు గర్భవతివా అని అడిగాను. దానికా గేదె, ఎప్పుడో సత్యయుగంలో నా భర్త మహిషాసురుణ్ణి దుర్గాదేవి చంపింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు నేను వైధవ్యంలో బతుకుతున్నాను. ఇప్పుడు నా పళ్ళు కూడా ఊడిపోయి ముసలిదాన్నైన నన్ను ఇలా అడగడం న్యాయమా అని అడుగుతోంది అని అన్నాడు. విషయం గ్రహించిన భోజరాజు పండితుడి తెలివితేటలకు ఎంతో సంతోషించి మంచి గేదెను బహుమతిగా ఇచ్చి ఆ ఆకతాయి ఉద్యోగిని శిక్షించాడు. మరొక మంచి కథను విందాం. భోజరాజు కాలంలో భోజరాజు పండితులను బాగా గౌరవించేవాడు అని విన్నాం కదా. అయితే అక్కడి ఆస్థాన ఉద్యోగులు మాత్రం అంత సులువుగా ఎవరిని రాజు వద్దకు పంపేవారు కాదు. ఏదో ఒక కుట్ర చేసి వాళ్లను వెనక్కు పంపించేసేవారు. అలా కొంతమంది నిరుత్సాహంగా రాజును కలవకుండా వెళ్ళిపోవలసి వచ్చేది. ఒకసారి విద్యాధరుడు అనే పండితుడు కూడా రాజును కలవాలని దారానగరం చేరుకున్నాడు. ఎంత ప్రయత్నించినా అతడు అంతఃపురంలోనికి వెళ్ళలేకపోయాడు, రాజును కలుసుకోలేకపోయాడు. దాంతో అక్కడే పేదరికంలో కాలాన్ని గడపసాగాడు. ఒకరోజు భోజరాజు ఏనుగు ఎక్కి రాజ్యంలో తిరుగుతూ ఉండగా దారిలో
ఈ విద్యాధర పండితుడు కింద పడిన ధాన్యాలను ఏరుకుంటూ ఉన్నాడు. దీన్ని చూసిన భోజరాజు అసహ్యించుకుని రోజు తన ఆకలిని తీర్చుకోవడానికి కూడా సంపాదించుకోలేనివాడు భూమి మీద ఉండి ఏం ప్రయోజనం అని అన్నాడు. దానికా పండితుడు, సహాయపడగలిగే స్థితిలో ఉండి కూడా సహాయం చేయలేని వాళ్ళు మాత్రం భూమి మీద ఉండి ఏం ప్రయోజనం అని అంటాడు. ఇది విన్న భోజరాజుకు కోపంతో ఒళ్ళు మండి, తల్లి, భిక్షగాళ్లకు ఈ భూమి మీద జన్మనివ్వకు అని అంటాడు. దానికా పండితుడు వెంటనే ఎత్తుకు పై ఎత్తులాగా, తల్లి భూదేవి, అవసరానికి ఆదుకొని వాళ్లను పుట్టించకు అని అంటాడు. దాంతో భోజరాజుకు ఇతడు భిక్షగాడు కాదని, పండితుడని గ్రహించాడు. వెంటనే ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికా పండితుడు, ప్రభు, నా పేరు విద్యాధరుడు, నేను కవిని. మీ సహాయం కోరి దారానగరానికి వచ్చాను. కానీ మీ వాళ్ళు నన్ను అంతఃపురంలోనికి రానివ్వకపోవటంతో మీ ముందు ఇలా చెయ్యవలసి వచ్చింది, క్షమించండి అని అంటాడు. వెంటనే భోజరాజు అతన్ని సభకు ఆహ్వానించి పండితుడికి లెక్కలేనంత ధనం ఇచ్చి పంపించాడు. మరొక మంచి కథను విందాం. ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడు కొన్ని చెరకు గడులను గుడ్డలో చుట్టుకొని భోజరాజుకు ఇవ్వాలని దారా నగరానికి ప్రయాణమయ్యాడు. దారిలో కాస్త విశ్రాంతి తీసుకుందామని ఆ చెరకు గడల కట్టను పక్కన పెట్టి పడుకున్నాడు. దారిన పోయే దుష్టుడు ఒకడు ఆ గుడ్డను విప్పి అందులోని చెరుకు గడలను తీసి కట్టెలను పెట్టి చుట్టేశాడు. ఇదేమీ తెలియని ఆ బ్రాహ్మణుడు ఆ కట్టెల మోపు తీసుకుని రాజు వద్దకు వెళ్ళాడు. సభలో రాజుకు చెరుకు గడలను ఇద్దామని గుడ్డ తీసిన బ్రాహ్మణుడు ఎండు కట్టెలను చూసి భయానికి లోనయ్యాడు. ఇది చూసిన రాజుకు చిరాకు ముంచుకొచ్చింది. ఏదో జరిగిందని గ్రహించిన ఆస్థానంలోని కవి కాళిదాసు చిక్కుల్లో ఉన్న బ్రాహ్మణుణ్ణి ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఒక సంస్కృత శ్లోకాన్ని ఈ విధంగా అర్థం వచ్చేటట్టు చెప్పాడు. రాజా, అర్జునుడు కాండవ దహనం చేసినట్టు, బలవంతుడైన హనుమంతుడు లంకను దహనం చేసినట్టు, శంకరుడు కామదేవుణ్ణి బూడిద చేసినట్టు, పేదరికంలో ఉన్న వారి కష్టాలు కూడా దహనం చేస్తే బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈ బ్రాహ్మణుడు కట్టెలను పేదరికానికి గుర్తుగా తెచ్చాడు. కాబట్టి మీరు అనుగ్రహించి ఇతడి పేదరికాన్ని నిర్మూలించండి అని అంటాడు. ఇది విన్న రాజు ఎంతో సంతోషించి ఆ బ్రాహ్మణుడికి ధనం ఇచ్చి పంపిస్తాడు. ఇదండి కథ. బాగుంది కదూ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.